హాయ్ ఎవరోన్ ప్రజెంట్ రాంబాబు డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ గేదెలు అమ్మకానికి ఉన్నాయి. ఒకసారి వివరాలు తెలుసుకుందాము. ఎన్ని లీటర్లు పాలిచ్చే గేదెలు ఉన్నాయి, గేదెల ధరలు ఎట్లున్నాయి అన్న, ఒకసారి గేదెల ధరలు ఎట్లున్నాయి అన్న. రైతు సోదరులందరికీ నా నమస్కారం అండి. మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గపేట మండలం, మాది రామవరం ఏమండి. నా పేరు వచ్చి రాంబాబు అండి. మాది రాంబాబు డైరీ ఫామ్ అండి. మా దగ్గర తక్కువ రేటుకే ముర్రా గేదెలు దొరుకుతాయండి. తక్కువ రేటు ఎంత అంటే ₹1,00,000 కానించి ₹1,10,000 కానించి ₹1,20,000 కానించి ₹1,50,000 దాకా ₹1,60,000 దాకా ఉంటుందండి గేదె రేటు. పాలు వేసానికి వస్తే మీకు 12 లీటర్ల కానించి 18 లీటర్లు 20 లీటర్లు ఇచ్చే గేదెలు మా దగ్గర ఉంటాయండి. 2 పూట్ల 3 పూట్ల పాలు చూసుకొని చెక్ చేసుకొని తోకెళ్ళొచ్చండి. ఇక్కడే మాకు రూమ్ ఫెసిలిటీ ఉంది. మీకు ఇక్కడే 2-3 రోజులు ఉండి పాలు చెక్ చేసుకుని వెళ్ళొచ్చండి. అదే ట్రాన్స్పోర్ట్ ఇస్తానికి వస్తే 2 గేదెలు తీసుకుంటే డీజిల్ కొట్టుకుని సరిపోద్ది. అలాగే పైనుంచి 3 గేదెలు పైన తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ గట్రా ఫ్రీ చేస్తామండి. మీకు 2 పూట్ల 3 పూట్ల ఇక్కడ ఉండి చూసుకొచ్చండి. మా షెడ్లో అయితేనే, పాకలో అయితేనే, పాడి గేదెలు అయితే షెడ్లో అయితేనే 50-60 గేదెలు ఎప్పుడు రెడీగా ఉంటాయండి సేల్స్కి. మీరు అన్ని పెద్దలుగా చూసుకొని తోకెళ్ళొచ్చండి. ఈ గేదె గురించి చెప్పాను. ఇదైతే నిండి చూడు గేదండి, 2 ఈత పడ్డ. ఇది 2 ఈత పడ్డ అండి. పట్టి ఈతగా 6 లీటర్లు ఇచ్చిందండి. ఈ ఈతకి ఇంకా 2 లీటర్లు పెరిగిందండి, 8 లీటర్లు ఇస్తుందండి. మీకు 6 రోజులు ఉంటుందండి ఈ ఎండాకే దగ్గరలోని. 2 ఈతండి. దీని క్వాలిటీ కానీ అండర్ క్వాలిటీ కానీ అన్నిటికి గ్యారంటీ ఇస్తామండి. మీకు లెటర్ గట్రా అన్నీ రాసిస్తామండి. గుడ్ల మైక్ కానీ రొమ్ము కంప్లీట్ కానీ అన్నిటికి మీకు లెటర్ రాసిస్తామండి. అన్ని విధాలుగా హామీ ఇస్తామండి. గేది ఇదైతే ₹1,10,000 పడుతుందండి. ₹1,10,000 పడుతుంది. ఇది మీరు వచ్చి డైరెక్ట్గా మాట్లాడుకుంటే ఒక 5,000-10,000 గేదె మీద తగ్గించి ఇస్తానండి. ఇది 2 ఈత గేదె అండి. మీకు 10 ఇస్తుందన్నాను ఇదే అండి. మీకు 2 ఈత గేదె అండి. ₹60,000 పడుతుందండి. ఇది మీకు పూటకు 10 లీటర్లు గ్యారంటీ అండి. హర్యానా ఫుల్ క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ అండి. హర్యానా ముర్రా అండి. ఇది క్వాలిటీ గా చూడండి సార్, నెంబర్ 1 క్వాలిటీ. ముర్ర కానీ ఏ సైజు కానీ ఏబి సైజ్ సార్. ఏబి సైజ్ బర్రె అంటే ఇదేనండి. ఏబి సైజ్ అండి. వాళ్ళు అయితే పట్టేస్తే నీకు 8 లీటర్లు పిండిందండి. 8 లీటర్ల పైన ఒక 10 గట గ్యారంటీగా అవుతుందండి. 3 అయితే ఉంటుంది కదా. ఇది 2 ఈత అండి. 2 ఈత అండి. ఇంకా బాగా క్వాలిటీ గట్ట నెంబర్ 1 క్వాలిటీ అండి. ఏబి సైజ్ బర్రె అంటే ఇదేనండి. అని ఇప్పుడు ఈ మంత్ తో పోల్చుకుంటే నెక్స్ట్ మంత్ ధరలు ఎట్లుంటాయి అన్న? ఇంకా గేదెల ధరలు ఏమండి, గేదెల ధరలు వచ్చే నెల ఎట్లుంటాయి అన్న? ఈ నెలతో ఈ నెలలో 5,000-10,000 తగ్గించి ఉంటాయండి. 10,000-20,000 ఈ నెలలోని. వచ్చే నెలలో 10,000-20,000 పెరుగుతాయి. ఇంకా ఎవరైనా తీసుకోవాల్సి ఈ నెలలో తీసుకుంటే బాగా కొత్త 10,000-20,000 తగ్గుతాయండి గేదెలు. వచ్చే నెలలో అయితే మీకు తక్కువగా ఉంటాయండి గేదెలు. ఇప్పుడు 20-30-40 ఉన్నాయండి మా దగ్గర. వచ్చే నెలలో అయితే 10-15 ఉంటాయి. ఎందుకంటే గేదెలు తక్కువగా తయారవుతాయండి. అప్పుడు కొంత రేట్లు 10,000-20,000 పెంచి ఉంటాయండి. ఇప్పుడు పోల్చుకుంటే నెక్స్ట్ 10,000-20,000 తగ్గించి ఉంటాయి. ఇది క్వాలిటీ నెంబర్ 1 అండి. ఇది అట ఒక 6-7 లీటర్లు వస్తుందండి. ఇంకా 10 రోజులు ఉంటది అన్నాకే. ఇదే ₹1,00,000 పడుతుందండి. ₹1,00,000 పడుతుందండి. ఇంకా అది గట్ల ₹1,00,000 పడుతుందండి. అది 2 ఈత క్వాలిటీ నెంబర్ 1 అండి. అది 10 రోజులు ఎంత అండి. మీరు పచ్చిగడ్డలో కూడా ఇది గరికేస్తున్నట్టున్నారు. పచ్చగడ్డి ఎండుగడ్డి అడస్తామండి. పచ్చగడ్డి అన్నా సాయంకాలం అడస్తామండి. ఎండుగడ్డి ఏమో పొద్దున్నే మార్నింగ్ అడస్తామండి. నుంచి నీళ్ళు ఎడతామండి. నీళ్ళు ఎడతామండి అంతే అండి. దానిలో గట్ట పెట్టమండి మేము. చూడు గదికి అయితే పెట్టమంటే ఈ నీళ్ళకి 10 రోజులు పోయాక గౌదు తోడు ఏదో తోడు పెడతామండి. ఏ దానా మనకు తినేస్తాయండి అలవాటైన గేదెకి. 3 నెలలు 4 నెలలు చూడి అదా తీసుకొస్తాం హర్యానా నుంచి. ఇక్కడ మన వాతావరణం కానీ అన్నిటికి అలవాటు చేస్తామండి. మళ్ళీ తయారయ్యాక మన పావులో పెట్టి సేల్ చేస్తామండి. మీకు అన్నిటికి వాతావరణం అయితే అన్నిటికి అలవాటు పడ్డ పర్లేండి. మీకు అన్నిటికి గ్యారంటీ లెటర్ అన్ని రాసిస్తామండి. మీకు అన్నిటికి హామీ ఇస్తామండి. ఇది అయితే ఇంతే. ఇప్పుడు 3 ఈత ఉంటుందండి. ఇది అట మీకు 8 లీటర్లు లెటర్ రాసిస్తామండి. మంచిదండి గేది. ఇది అయితే మీకు ₹1,30,000 పడుతుందండి. ₹1,30,000 పడుతుందండి. ఒక 8 లీటర్లు గ్యారంటీగా మీకు లెటర్ రాసిస్తామండి. ఎన్ని రోజులకి ఇంతదండి? ఇది ఒక 5 రోజులు 6 రోజులు అండి. 5 రోజులు 6 రోజులు తినేద్దండి. 5 రోజులు. దీని క్వాలిటీ చూడండి. దీని మెత్తన కానీ క్వాలిటీ కానీ నెంబర్ 1 క్వాలిటీ అండి. దాని రొమ్ము వరుస కానీ క్వాలిటీ కానీ నెంబర్ 1 క్వాలిటీ అండి. తిండి గట్ట మంచి గొప్పగా తింటదండి. పాలు అలా ఇస్తుందండి. అంటే ఎంచుకునేటప్పుడు ఎలాంటి గేదెలు ఎవరైనా సరే ఎంచుకోవాలన్నా? గేదె ఎంచుకునేటప్పుడు ఎప్పుడు సనుకోట్లు అన్ని నాడింగ్ ఉండాలండి. కొట్టు ఉండాలండి. గేదెని మెత్తన ఉండాలండి.
ఉమ్, దాన్ని బట్టి మీరు ఎంచుకుంటే మీకు పాలు కూడా బాగా ఇస్తాయండి. ఉమ్, గట్టి మోపు ఉంటాయండి కొన్ని, ఉమ్, వాటిని ఏంటంటే ఎంచుకుంటే తక్కువ అయితే గట్టి మోపు ఉన్నది ఏదో అంత బలంగా ఉన్నది అనుకుంటారు, అదేమో పెద్ద పాలు పిండదండి. ఉమ్, మీకు ఎంచుకోపోయి మెత్తన ఉండాలండి. ఓకే. ఏది మెత్తన ఉండి ఉమ్, మీకు పట్టు రొమ్ము కొట్టు అన్ని మంచిగా ఉండాలండి. ఉమ్, అదే వాళ్ళని చూడండి, అది జెర్సీ ఆవులో ఉందండి. ఉమ్, ఆ జెర్సీ ఆవులో ఉన్నది మనకు పాలు బాగా పిండిద్దండి. ఓకే. ఇదైతే ఈయన గేదండి. ఉమ్, ఇది ఇప్పుడైతే 8 ఇస్తుందండి. ఉమ్, ఏవి సైజ్ బర్రె అండి. ఉమ్, 53 రోజులు అవుతుందండి. ఓకే. 8 లీటర్లు ఇస్తుందండి. ఉమ్, ఇది 1,60,000 పడుతుందండి. ఉమ్, మీరు వచ్చి మాట్లాడుకుంటే తగ్గించామండి. ఏవి సైజ్ నెంబర్ 1 క్వాలిటీ అండి. ఉమ్, క్వాలిటీ గట ఏమన్ క్వాలిటీ బర్రె అండి. రొమ్ముడు గట ఇంకేం అలా ప్లేట్ అయితే తీసుకొచ్చండి. మంచి క్వాలిటీ అండి. ఏదో ఉన్నాయండి దీనికి? దీనికి పేదోడండి. పేదోడు ఉంది. పేదోడండి. సన్నిగొడ్లు కాడ మెత్త దూదుల్లో ఉంటాయండి. అలా ఉమ్, పాలన్నా మెత్తం మీకు 2 పూటలు కాదు 3 పూటలు చూసుకొచ్చండి. ఉమ్, ఇప్పుడైతే 7-8 లీటర్లు ఇస్తుందండి. ఉమ్, 2 పూటలు చూసుకొచ్చండి. తీసుకొచ్చి అప్పచెప్తాం మేము. ఉమ్. గ్యారంటీ అండి పాలు. అంటే ఇప్పుడు గేదె ఫుల్ గా పాలెత్తుకోనికి ఎన్ని రోజులు పడుతుంది అన్న? ఫుల్గా పాలు ఎత్తుకోనాక 15 రోజులు 20 రోజులు పడుతుంది. 15 నుంచి 20 రోజులు పడుతుంది. 15 రోజులు పట్టలేదు. నీకు వెళ్ళి ఆఖరి 2 లక్షలు ఎట్టుకొనుకో 3 లక్షలు ఎట్టుకొనుకో కానీ పట్టులోని 7, 6, 7 అలా ఇస్తుందండి. ఉమ్, అక్కడ నుంచి పెరుగుతాయండి. ఉమ్, పాలున్న గేదెకి పట్టులోనే 6, 7 ఇచ్చేస్తాడు. ఉమ్, అక్కడ నుంచి పెరుగుతాయండి. ఓకే. పాలు తక్కువ గేది 4, 5 అలా ఇస్తుందండి. ఉమ్, పెరిగితే ఇంకో 2 లీటర్లు లీటర్న్నర పెరుగుతాయండి. ఉమ్, అలాగే పాలు ఎక్కువ ఇచ్చే గేదె ఎప్పుడన్నా పట్టులోనే ఎక్కువ ఇచ్చేద్దండి. ఉమ్, పట్టులోనే తోరతానే ఎత్తేసుకుంటుందండి. 7 లీటర్లు 8 లీటర్లు ఉమ్, నీకు ఆ ఒళ్ళు అరే కొంచెం ఒక 2 లీటర్లు పెరుగుతాయండి. ఉమ్, పాలు తక్కువ గేది 4 లీటర్లు 5 లీటర్లు అలా ఇస్తాయండి. ఉమ్, అవి గట్టిగా పెరిగితే 2 లీటర్లు 3 లీటర్లు పెరుగుతాయండి. మాకు ముందరే తెలిసిపోద్దండి పాలు ఏ గేదె పాలు బాగా ఇస్తుందో ఏటన్నది. నాకు 40 సంవత్సరాలు అనుభవండి. ఉమ్. ఏ గేదె పాలు అలా చూస్తేనే చూడు గేదెని నీకు ఏ గేదెని పాలు ఇస్తుందో చెప్తానండి. ఓకే. మీరైతే ముందే అంటే మాకు అనుభవం 40 సంవత్సరాలు చిన్న కుర్రోడు కానీ చలుమండి. మా తాతలో మా నాన్నలో చేశారండి ఈ వ్యాపారం. ఉమ్, వాళ్ళతో పాటు మనం నేర్చుకుని చిన్న కుర్రోడప్పుడు చేసామండి. అలా గేదెని చూశారంటే ఏమైనా గుడ్ల మీద వస్తుందా మామూలుగా ఏం వస్తుందా అని చూస్తే చెప్పేస్తానండి. ఉమ్, ఓకే. మీకు అన్నిటికీ ఏంటంటే మనం అలాంటివి తీసుకురామండి. ఉమ్, మంచిది ఇస్తామండి. మంచిది తీసుకొచ్చి రైతులకి ఇస్తామండి నమ్మకంగానే. వాళ్ళు నమ్మకంగా మళ్ళీ ఒకసారి 2 సార్లు 10 సార్లు వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉన్నారండి మన డైరీ పోయినది. ఇప్పుడు ఎట్లున్నాయి నమ్మకాలు? ఎట్లున్నాయి అదే నమ్మకం అండి. అమ్మకాలు ఎట్లున్నాయి? ఇప్పుడు ఎండాకాలం కదా, ఇప్పుడు బాగానే ఉన్నాయి అమ్మకాలు. ఇప్పుడు బాగున్నాయండి. ఈ 6లో అయితే 20-30 బర్రెలు అమ్మామండి. తీసుకెళ్లారు. ఒకళ్ళు 2, ఒకళ్ళు 6, ఒకళ్ళు 7 ఉమ్, అలాగా తీసుకెళ్లారండి. ఒకళ్ళు 2 అలాగా తీసుకెళ్లారండి. ఉమ్, ఒక 20-30 బర్రెలు అమ్మామండి ఈ 6లో అయితే. ఉమ్. అంటే ఇప్పుడు వర్షాకాలం సేల్స్ ఎక్కువ ఉంటాయన్నా మీకు? ఎండాకాలం సేల్స్ ఎక్కువ ఉంటాయా? ఎండాకాలం సేల్స్ అంటే వర్షాకాలం కంటే ఎండాకాలం బాగా వెళ్తాయండి గేదెలు. ఎందుకంటే అందరికి పాలు కావాలి కాబట్టి ఇప్పుడు ఈ టైంలో బాగా వెళ్తాయండి. వర్షాకాలంలో రేటు కొంచెం తక్కువ ఉంటుంది. రేట్ తక్కువ ఉంటదండి. వర్షాకాలంలో మనకు రేట్ తక్కువ ఉంటది. ఉమ్, సేల్స్ గట బాగా సేల్స్ ఫస్ట్ స్టార్టింగ్ లో బాగా ఎత్తుకుంటదండి. ఉమ్, బాగా వర్షాలు తద్ది నెలలోనే మాత్రం ఒక నెల ఆగుతుంది కానీ గేదెలు ఆగే పని ఉండదండి. ఉమ్, ఇప్పుడు గేదెలు గట తగ్గేయండి. అప్పుడు 4 గేదెలు లేవండి అవి. ఉమ్, ఇప్పుడు గేదెలు గట తగ్గేయండి. రేట్లు గట తగ్గాయి. రేట్లు గట పెరిగాయి. ఉమ్. గేదెలు గట తగ్గేయండి. ఓకే. రేట్లు పెరిగినాయి, గేదెలు తగ్గినాయి. గేదెలు గట తగ్గేయండి. సో చూసుకోవచ్చు, రాంబాబు డైరీ ఫార్మ్ దగ్గర గేదెల అమ్మకానికి ఉన్నాయి. ఎవరికైనా కానుకుంటే వచ్చి చూసి చెక్ చేసుకుని మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.